హాయ్ అండి, అందరూ బాగున్నారా? లావణ్య గారి అబ్బాయి ఆల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఇంట్లో ఏమేమి పండ్ల చెట్లు ఉన్నాయో చూపిస్తా వచ్చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలోకి అయితే చూడండి, టమాటా మొక్కలు అనమాట. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చూపించా ఫ్రెండ్స్ టమాటా మొక్కలు, కాకపోతే అవి చిన్నగా ఉన్నప్పుడు చూపించా అనమాట. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయినాయో. పూత కూడా వస్తుంది ఫ్రెండ్స్, కాకపోతే ఈ వర్షాలు మబ్బులు ఉన్నాయి కదా, పూత అనేది ఆగట్లేదు అనమాట, రాలిపోతుంది మొత్తం. వర్షాలకి గడ్డి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఏం చేద్దాం, తప్పదిగా. ఇదేం చెట్టు చెప్పండి ఫ్రెండ్స్? చూడండి, చెప్పేయచ్చు అనమాట, ఎందుకంటే కనిపిస్తున్నాయి కదా కాయలు. సపోటా చెట్టు ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో. మా ఆయన నర్సరీ నుండి కొనుక్కొచ్చిండు అనమాట. చిన్న చెట్టు కొనుక్కొచ్చినప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఇది హైబ్రిడ్ చెట్టు, చిన్నప్పటి నుండి కాయలు అయిద్ది అని అన్నారనమాట. తీసుకొచ్చి వేసిన 2 నెలలకి పూత వచ్చిందనమాట. అప్పటి నుండి అవుతూనే ఉంది ఫ్రెండ్స్. 2 నెలలు తీసుకొచ్చి వేసిన 2 నెలల నుండి కాయలు అవుతూనే ఉంది. తీసుకొచ్చి ఇది సంవత్సరం అవుతుంది అనుకుంటా చెట్టు వేసి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కాయలు. కొమ్మకి కాయ పూత అనమాట. చూడండి, కనిపిస్తుంది కదా మీకు. ఈ కొమ్మకేమో కాయలు పిందె, మళ్ళీ ముందుకేసిన కొమ్మకి మళ్ళీ పూత వచ్చిందనమాట. అలా కొమ్మకి కాయలు పిందెలు. అసలు మంచిగా అనిపిస్తుంది చెట్టుని చూస్తుంటే నాకైతే. ఒకెళ్ళి కాయలు అయ్యి పండుతూనే ఉంటాయి, ఒకెళ్ళి అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇంకొక సీజన్ అనేది ఏం లేదనమాట, ఎప్పటికైతేనే ఉంటుంది. ఈ సపోటా చెట్టు అయితే ఫ్రెండ్స్ నాకైతే మంచిగా అనిపిస్తుంది. చూడండి, చెట్టు చుట్టూ చూపిస్తా మీకు. చూడండి, చెట్టు చుట్టూ అలాగే ఉన్నాయి, చెట్టు అంతా అలాగే ఉన్నాయి కాయలు అనమాట. చూడండి, పిట్టలు గూడేసాయి అనమాట సపోటా చెట్టు మీద. వర్షాలు వస్తున్నాయి కదా, లేసిపోయినాయి ఏటో. చూడండి, పెద్ద పెద్ద కాయలు ఫ్రెండ్స్. నాకైతే మస్తు అనిపిస్తుంది సపోటా చెట్టుని చూస్తుంటే. ఇదేంటి చెప్పు చూడండి ఫ్రెండ్స్, మా ఆయన ఎలా కట్టిండో. చెప్పేందుకు అక్క అలా కట్టారు అనుకుంటున్నారా? దిష్టి తగులుద్ది కాయలకి చెట్టుకు అనేసి మా ఆయన అలా కట్టిండు ఫ్రెండ్స్. ఇంకా చెప్పు కడితే దిష్టి తగలదా అక్క అని అనుకోవచ్చు కొంతమంది. కాకపోతే మా చెట్టు మెయిన్ గేట్ దగ్గరే ఉందన్నమాట. లోనకు వచ్చేటప్పుడే వాళ్ళు వచ్చేటోళ్ళు చూసి కాయలను చూసి, వామ్మో కాయలు భలే ఉన్నాయి కదా, బాగా అయింది చెట్టు అని అంటారనేసి ఇక మా ఆయన అయితే అలా కట్టిండు. కొద్దిగా మూఢనమ్మకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పల్లెటూరు వాళ్ళకి అలా కొన్ని తెలుస్తాయి కదా, అలా కట్టామన్నమాట. చూడండి, కొమ్మకి కాయలే ఫ్రెండ్స్. చూడండి, అసలు మస్తు అనిపిస్తుంది నాకైతే చెట్టుని చూస్తుంటే. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇంకా పిందెలే అనమాట, ఇంకా ఇంత పెద్ద సైజుగా వస్తాయి, లావుగా అవుతాయి అనమాట కాయలు. మా ఆయన మొన్ననే కోసిండు పెద్ద పెద్ద కాయలు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అసలు. కొమ్మకి 1 కాదు 2, 3, 4, 5 వేస్తాయి అనమాట. మస్తు అనిపిస్తుంది నాకు ఈ సపోటా చెట్టుని చూస్తుంటే. ఉండాలి ఫ్రెండ్స్, ఒక్కొక్క చెట్టు అన్నా ఏదో ఒక కాయల చెట్టు ఇంట్లో ఉండాలి, ఉంటే బాగుంటుంది అనమాట. అట్లా చూడండి ఫ్రెండ్స్, అసలు మా చెట్టు ఎలా ఉంది ఫ్రెండ్స్? సపోటా చెట్టు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇంట్లో ప్లేస్ ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి ఫ్రెండ్స్. ఏదో ఒక సపోటా చెట్టు అనే కాదు, మీకు నచ్చే ఏ కాయలు ఇష్టమో ఆ చెట్టు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ప్లేస్ ఉంటేనే, ఇక ప్లేస్ లేకపోతే చేసేది ఏం లేదు కానీ ఫ్రెండ్స్, ఇది ఉంటే మాకు కొద్ది ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే తీసుకొచ్చి అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ మేము. చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో, కానీ కొమ్మకి పూతే ఉంది. చూడండి ఫ్రెండ్స్, పైకి వెళ్ళిన కొమ్మలకి ఇంకో చూడండి, కింద ఇందాక చూపించిందేమో కింద అనమాట కాయలు ఉన్నది, పైకి వెళ్ళిన కొమ్మలకి పూత, కొమ్మకి పూతే ఉందన్నమాట. చూడండి, ఇవి కిందకి అనమాట. ఇవి కింద చూడండి అన్ని కాయలే ఉన్నాయి. పైకి వెళ్ళిపోయిన కొమ్మలకి పూత వచ్చింది. అక్కడ పూత వచ్చిన కాడ కాయలు వేస్తే మళ్ళీ పైకి వెళ్ళిన కొమ్మ మళ్ళీ పూత వేస్తుంది అనమాట. అలా దీనికి ఒక సీజన్ అనేది లేదనమాట. కాయలు ఒకేలా అవుతూనే ఉంటుంది, ఒకేలా కోసుకుంటూ తినడమే అనమాట. ఇది కంది చెట్టు ఫ్రెండ్స్, అదే మొలిసింది, ఎందుకులే ఉంచుదాం అనేసి అయితే ఉంచా ఫ్రెండ్స్. చూడండి, టమాటా మొక్కలు, మిర్చి మొక్కలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంట్లోకి అనేసి. అన్ని కూరగాయలు వేస్తా ఫ్రెండ్స్ నేనైతే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు వేసి అయితే 2-3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. కాయ లేదు, పూత లేదు ఫ్రెండ్స్. ఇది కొనుక్కొచ్చి చేయలేదన్నమాట. ఇంకా మేము తిని పడేసిన గింజలు మొలిస్తే వేసాము. దానిమ్మ చెట్టు అసలు ఏం లేదు, కాయ లేదు, పూత లేదు, ఏం లేదు, ఇలా ఉందన్నమాట. ఎన్ని సంవత్సరాలకైద్దో ఏమో మరి ఆ చెట్టు.
ఇది ఎర్ర జామ చెట్టు ఫ్రెండ్స్. ఇది ఆకులు ఉన్నట్టే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కాయలు. కాకపోతే ఈ చెట్టు వేసిన కానుండి ఒక్కటే కాయ అయింది ఫ్రెండ్స్. అసలు బాగుంది. ఆ కాయ లోన కోసిన పింక్ కలర్లో సూపర్ ఉందన్నమాట. కానీ అది ఒకటే కాయ అయింది. కాయలు అయితే అవ్వట్లేదండి ఫ్రెండ్స్. మా ఇంట్లో ఉన్న చెట్టు ఫ్రెండ్స్.